అమెరికాలో అనూహ్యంగా చేతికి చిక్కిన క్యాష్ తో కొంతమంది క్రిస్మస్ కు ముందే సంబరాలు చేసుకున్నారు. అవును, ఒక పక్క మంచు వర్షం, మరో పక్క నడి రోడ్డుపై కరెన్సీ నోట్ల వరద కురుస్తుంటే ఆహా ఏమి నా భాగ్యము అంటూ జనం ఎగబడ్డారు. చేతికి దొరికిందంతా దక్కించుకుని చెక్కేశారు. అమెరికాలోని న్యూ జెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది. అటు ఈ ఘటనపై ట్విట్టర్ లో వీడియోలో వర్షం కురిసింది. దీంతో అయ్యో సమయానికి తాము అక్కడ లేకపోయామే అంటూ మరికొంతమంది నెటిజన్లు వాపోయారు. సాయుధ పహారాతో వెళ్తున్న ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాన్ ను తలుపులు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఒక్కసారిగా రోడ్డు మీద కరెన్సీ వరద పారింది. దీంతో జనాలు ఉరుకులు పరుగులు తీశారు. విపరీతమైన రద్దీలో కూడా కార్లు ఎక్కడ పడితే అక్కడ ఆపి మరీ నోట్ల వేటలో పడ్డారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్. అంతేకాదు కొన్ని వాహనాలు అదుపు తప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. బ్రింక్స్ వ్యాన్ లో నుండి 2 బ్యాగులు కింద పడిపోయి ఒక దాంట్లో 3.7 లక్షలు, మరో దాంట్లో 1.4 లక్షలు, మొత్తం 5.1 లక్ష డాలర్లు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు చెప్పారు. బ్రింక్ సిబ్బంది దారిన పోయేవారు కలిసి ఎట్టకేలకు సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు. అలాగే కొంతమంది నిజాయితీ పరులు తమకు దొరికిన నగదును పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అయితే అలా అందిన డబ్బు కేవలం 11,000 డాలర్లేనట. దీంతో మిగిలిన సొమ్ము ఎలా తేవాలరా బాబు అని తలలు పట్టుకోవడం అధికారుల వంతైందట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.